శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో రానున్న మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏ రోజున రానుంది, పట్టువిడుపు సమయాలేమిటి, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, అలాగే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మనకి 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయండి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున అయితే ఏర్పడతాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తేదీన మొదటి సూర్యగ్రహణం అయితే రావడం జరిగిందండి. ఈ సూర్యగ్రహణం అయితే మన భారతదేశంలో అయితే కనిపించలేదండి. కానీ మార్చి 3వ తేదీ మంగళవారం రోజున రాబోతున్న మొదటి చంద్రగ్రహణము మనకి భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. చంద్రగ్రహణం అంటే ఏమిటండి అని అంటే, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అని అంటారు. 2026వ సంవత్సరంలో రానున్న 2వ గ్రహణం అయితే చంద్రగ్రహణం అండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ సంపూర్ణ చంద్రగ్రహణము పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి రోజునైతే రాబోతోంది. అంటే మార్చి 3వ తేదీ 2026వ సంవత్సరం మంగళవారం రోజునైతే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే రాబోతోంది. ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తారు. ఈ గ్రహణము మన భారతదేశంలో అయితే కనిపిస్తుందండి. భారత కాలమాన ప్రకారము గ్రహణ పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే గ్రహణ పట్టు కాలము మార్చి 3వ తేదీ సాయంత్రం 6 గంటల 2 నిమిషాల నుంచి విడుపు కాలము సాయంత్రం 6 గంటల 46 నిమిషాల వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉండబోతోంది. మరి ఈ గ్రహణము భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా, యూరప్, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మరియు అంటార్కిటికా మొదలగు ప్రాంతాల్లో అయితే ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. గ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలు, గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణ నియమాలను అయితే పాటించాలండి. ఎటువంటి నియమాలను పాటించాలి ఏంటి అనేది నేను క్లియర్గా రానున్న వీడియోస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ గ్రహణం అయితే పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందండి. కొన్ని ప్రాంతాలలో మాత్రమే సంపూర్ణంగా అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ చంద్రగ్రహణము మనకి చంద్రోదయం అయిన తర్వాత కొంతసేపు మాత్రమే మనకి భారతదేశంలో అయితే కనిపిస్తుందండి. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణానికి 1 గంట సమయం ముందల, అంటే మనకి గ్రహణము సాయంత్రం 6 గంటల 2 నిమిషాల నుంచి కాబట్టి 5 గంటల నుంచి గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలని పాటించాలండి. అంటే కదలకుండా పడుకుంటే సరిపోతుంది. ఇంకా ఎటువంటి నియమాలు పాటించాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.